సికింద్రాబాద్ పేరును మారుస్తున్నారనే షాకుతో తలసాని శ్రీనివాస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తలసానికి రాజకీయ ప్రయోజనం పొందడం తప్ప మరొకటి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత విశాల్ అన్నారు. సికింద్రాబాద్ పేరు మార్పు అనే ప్రకటన గాని ఆలోచన గాని ప్రభుత్వం చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అయినా తలసాని శ్రీనివాస్ యాదవ్ తన రాజకీయ లబ్ధి కోసం లేని బూచిని ఉన్నట్లుగా నమ్మించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న తలసాని యాదవ్ సికింద్రాబాద్ జిల్లా కావాలని ఎందుకు అడగలేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ రేవంత్ అన్న జిందాబాద్. మా ఎమ్మెల్యే గారికి తలసాని గారికి ఒకటి విషయం చెప్పదలుచుకున్నాము. సో దానికోసము మీటింగ్ పెట్టినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్రడక్షన్కి ఏంటంటే, నేను సికింద్రాబాద్ ఫస్ట్ మేయర్ మా పెద్దనాన్న. సో చాలా మేము సికింద్రాబాద్ అంటే మాకు చాలా దగ్గర. మా సికింద్రాబాద్ డెవలప్మెంట్ ఇనిషియేట్ అయ్యింది. మా ఫ్యామిలీ చాలా దానికి చేసినాం ఫ్రీడమ్ ఫైట్ నుంచి. ఇవాళ మీరు చూస్తున్నట్లే బాధ ఏంటంటే, సికింద్రాబాద్ జనాలతో పీస్ ర్యాలీ అని చెప్పి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇక బిజినెస్ పీపుల్ని అందరినీ అక్యూములేట్ చేసి పీస్ ర్యాలీ అని చెప్పి ఇవాళ ఏదైతే మీటింగ్ చేద్దాము ర్యాలీ చేద్దాం అనుకున్నది అది చాలా రాంగ్ అండి. అది ఒక పార్టీ ప్రోగ్రామ్ అంటే పార్టీ ప్రోగ్రామ్ లెక్క చేస్తే బాగుండేది. ఎందుకంటే ఫ్లెక్స్లు, బీఆర్ఎస్ ఫ్లెక్స్లు, కేటీఆర్ స్లోగన్స్, తలసాని స్లోగన్స్ ఇవి కరెక్ట్ కాదు కదా. మీరు పబ్లిక్ జనాలకి ఏం చెప్తే పీస్ ర్యాలీ చాలా బాగుంది. ఇప్పుడు పోలీస్ ఎందుకు ఆపిందంటే కూడా నాకు తెలిసి మీరు పీస్ ర్యాలీ కాదు, ఇది పొలిటికల్ ర్యాలీ, పొలిటికల్ మైలేజ్ తీసుకుందామని చెప్పేసి అన్నారు. స్పష్టంగా సీఎం గారు చెప్పినారు, నేమ్ చేంజెస్ అనేది ఎక్కడ నవ్వుకుంటూ చెప్పిన అర్థం అవుతుందో కాదలేదు. దానికి సంబంధించి ఎట్లా మాట్లాడుతారో తెలుస్తలేదు. నాకు కూడా నేను చూసిన తర్వాత నిజమే ఉండొచ్చు, ఇంత అనుభవం ఉన్న మాజీ మంత్రులకు తెలిసి ఉంటుందని చెప్పి నేను ఇంటర్నెట్ బాగా బ్రౌజ్ చేసి చూసిన. ఆయన ఇక్కడ కూడా ఏం నాకు కనిపించలేదు, ఇదేమో చేంజెస్ అవుతున్నది అని చెప్పి. అలా ఆయనకి ఎట్లా అనిపిస్తుందో చేంజెస్ ఏంటి ఉంటే ఆయన కూడా ఒక క్లిప్ దీనికి ఆయన మీడియా రిలీజ్లో ఈ క్లిప్లో దాన్ని బట్టి చెప్తున్నా అని చెప్పి చెప్పాలని కోరుతున్నాం.